చూడండి మాట్లాడతలేరు. ఇప్పుడు నీ దేవుడు నా దేవుడు అనేది బంద్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇది ముగింపు. ఇక్కడ ఇప్పుడు నాకు ఉన్నారు, లిస్టులు ఉన్నారు, ఏదైతే పాత వాళ్ళు ఉన్నారో హిందూ కానీ వేరే మతస్థులు కానీ అందరూ ఉన్నారు. సో యూ విల్ హియర్ ఓన్లీ న్యూస్. ఎందుకంటే ఇప్పుడు పేరు చెప్పాను అనుకోండి, దెన్ వాళ్ళకు జాగ్రత్త పడడం కానీ లేదా వాళ్ళని ఇప్పుడే అటాక్ చేయడం కానీ అవంతా ఉంటుంది. సో లెట్ మీ డూ మై వర్క్, హోంవర్క్. ఓకే, ఎందుకు మీకు కంప్లైంట్ పెట్టాలనిపించింది అజయ్ బాబు? ఎందుకంటే అఫ్కోర్స్ ఇప్పుడు మీరు అన్నట్టుగా కాస్త ఎమోషనల్ థింగ్ ఉంది కాబట్టి ఇది ఇంకా మళ్ళీ కాస్త ఫైర్ అవ్వచ్చు, లేకపోతే క్వశ్చన్స్ రైస్ కావచ్చు. ఎందుకు అజయ్ బాబు మీద కేసు పెట్టాలనిపించింది? సార్ ఆయన స్టాప్ చేయడానికి. ఓకే, ఆయన స్టాప్ చేయడానికి. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఒక రోడ్డు పైన ఇంత వేగంగా వెళ్తే నీ వల్ల ఇతరులకు ప్రమాదం, నీ ఫ్యామిలీకి ప్రమాదం. ఆయన స్టాప్ చేయడానికి ఏదో ఆయన నాకు తెలియదు. ఎందుకంటే ఎప్పుడు ఫోన్లోనే చూస్తుంటాము, యూట్యూబ్లలో ఓవర్ ఫైర్గా ఉంటారు. అది ఫైర్ కాదురా నాయనా, అదొక పొగ, పనికిరాని పొగ. అందులో నీళ్ళు పోసాను అంతే, ఆ పొగలో నీళ్ళు పోసాను. అవుతుంది అనుకుంటున్నారా? యూ విల్ సీ ద రిజల్ట్. ఓకే, సో ఇక్కడి నుంచి ప్రవీణ్ పగడాలకు సంబంధించి ఆయన బయలుదేరిన దగ్గర నుంచి ఆ మరణం సంబంధించినంత వరకు సీసీ ఫుటేజ్ని పరిశీలించడం జరుగుతోంది. దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. కానీ చాలా అనుమానాలకు తెర మీద తీసుకురావడం జరుగుతోంది. ఆయనే కాదు, ప్రధానంగా ఆయనే కాదు సీసీ ఫుటేజ్లో బయటకు వస్తున్న వ్యక్తి. దాంతోపాటు ఘటన జరిగిన ప్రదేశానికి ఆయనకి సంబంధం లేదు, ఆయన తాగడు. ఇవన్నీ క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ఇక్కడ పోలీసు ఎవరండి? దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్. వీళ్ళేం చేయాలి? పోలీస్కి సహకరించాలి. అవునా కదా? ఇప్పుడు నేనేం చేశాను? పోలీస్కి సహకరించాను. సార్ ఈయన వల్ల సమాజానికి ప్రాబ్లం ఉంది కాబట్టి ఒక చిన్న కంప్లైంట్ ఇచ్చాను. మీరు కూడా బాధ్యత ఉంటే ఇవ్వండి. సార్ ఇది జరిగింది, నేను ఆయనను అక్కడ చూశాను, అది ఆ మనిషి కాదు, మీరు కంప్లైంట్ ఇవ్వండి, తీసుకుంటారు. వద్దని చెప్పారు కదా, లేదు నీ కంప్లైంట్ తీసుకోను అని చెప్పారు. ఏ పోలీస్ అయినా సరే వాళ్ళకు కరెక్ట్ అనిపిస్తేనే తీసుకుంటారు. ఇప్పుడు నేను మా ఎస్హెచ్ఓ గారికి ఇచ్చాను, ఆయన ఈ యంగ్ని తీసుకోలేదు, పరిశీలించారు, మొత్తం ఎంక్వైరీ పెట్టారు. పెట్టిన తర్వాత హయ్యర్ ఆఫీషియల్ని అనుకున్నారు, ఏదో ఈ యంగ్ని తీసుకోలే ఆయన. పాపం వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. పోలీస్, హ్యాట్స్ ఆఫ్ టు పోలీస్ డిపార్ట్మెంట్, ఎవ్రీ పోలీస్ డిపార్ట్మెంట్, ఈవెన్ ఆంధ్ర అండ్ తెలంగాణ, దే హ్యావ్ డన్ వెరీ ఎక్సలెంట్ జాబ్. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారు, 10 సార్లు నా ముందు వాళ్ళకు ఫోన్ చేశారు, వీళ్ళకి ఫోన్ చేశారు, ఇన్వెస్టిగేషన్ టీమ్ దింపారు. దెన్ ఓన్లీ దే హ్యావ్ టేకన్ యాక్షన్. ఏదో జోసెఫ్ వచ్చాడు కంప్లైంట్ తీసుకుని, నో. సో దే హ్యావ్ డన్ దర్ జాబ్. ఇట్స్ ఎక్సలెంట్ జాబ్ విచ్ దే హ్యావ్ డన్. ఓకే, సో నేను మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ప్రవీణ్ పగడాలకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ గురించి అనేక క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. అసలు ప్రవీణ్ పగడాలే కాదంటున్నారు, దానికి కొన్ని ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నారు. కాబట్టి ఆ ప్రూఫ్స్ని పోలీసులు పట్టించుకోవటం లేదు, లేకపోతే పోలీసులు మేము సహకరిస్తున్నాం, ఈ 2 వర్షన్స్ కూడా వినిపిస్తున్నాయి. ఏవైతే సీసీ ఫుటేజెస్ ఉన్నాయో లేకపోతే ఉన్నాయో అది ఆయన కాదు. ఓకే, అండ్ అదర్ థింగ్ వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక మేము వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నా అక్కడ మాకు రిసీవింగ్ మోడ్ అనేది అంత ప్రాపర్గా అనిపించట్లేదు, ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఎందుకు లేట్ అవుతుంది, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు లేట్ అవుతుంది, ఈ అనేక క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. మీ కంప్లైంట్లో దమ్ముంటే తీసుకుంటారు, మీ కంప్లైంట్లో దమ్ముంటే తీసుకుంటారు, ఎవరైనా తీసుకుంటారు. రాస్తాను, ఏది పడితే అది రాస్తాను, ఇది తీసుకోవాలి అంటే ఎందుకు తీసుకుంటారు? పిచ్చోళ్ళ పోలీసులు? ఒక అర్థం ఉండాలండి. ఎవరిని పడితే వాడిని పంపించి కంప్లైంట్ తీసుకుంటే ఎందుకు తీసుకుంటారు? నేను అక్కడ చూసినా, నువ్వు ఇక్కడ చూసినా, నువ్వు ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఫుటేజ్ తీశారా లేదా? గత మోర్ దెన్ 300. ఇప్పుడు వాళ్ళకు ఆ రాష్ట్రం మీద నమ్మకం లేదు, ఆంధ్ర రాష్ట్రంలో. మళ్ళీ తెలంగాణ రాష్ట్రం నీకు ఫుటేజ్ ఇచ్చేది కదరా, నమ్మకం లేదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద? అర్థం ఉండాలి సార్, వీళ్ళకు అర్థం చేసుకోవాలి. లెట్ దెమ్ డూ దెర్ జాబ్. వాట్ జాబ్ యూ హ్యావ్ టు డూ ఇస్ ప్రే. క్రిస్టియన్స్లో ఒకటి ఉందండి, మనము వెనక అడుగు వేయదు, ముందుకు వెళ్ళాలి, కానీ అది శాంతియుతంగా ప్రేమ పంచుకుంటూ వెళ్ళాలి. దాని గురించి ప్రార్థన చేయాలి. ప్రార్థన మానేసి రోడ్డు మీదకి వస్తా అంటే ఏదైనా సరే మనం గెలవలేము, అన్నీ శూన్యమే. ప్రార్థనలోనే దమ్ముంది, ప్రార్థన చేయాల్సిందే వాళ్ళతో పాటు నేను కూడా ఉంటాను, ఖచ్చితంగా ఉంటాను. ఈ మరణాన్ని రాజకీయం చేస్తున్నారు అని ఒక పదాన్ని రాజకీయం అయిపోయింది. ఎలా అది చెప్తున్నాను కదా సార్. ఇప్పుడు
తెలంగాణలో ఇద్దరు చనిపోయారు, ఇద్దరు పాస్టర్స్. మళ్ళీ వాళ్ళ గురించి ఎందుకు నోరెత్తలేరు, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతలేరు? వాళ్ళు కూడా పాస్టర్సే, వాళ్ళు కూడా రోడ్డు పైనే